కుంభరాశి దినఫలాలు జూలై 25, 2026 ఆషాఢ మాసం శనివారం ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ శనివారం మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ప్రారంభం కాబోతోందా? నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుందా? అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం, విదేశీ అవకాశాలు, బ్యాంక్ లోన్స్, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, అలాగే పెట్టుబడులు, కుటుంబ సౌఖ్యం. ఈరోజు మీ అదృష్టాన్ని మార్చే శుభయోగాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు పంచాంగం మరియు గ్రహస్థితి మీకు ఒక అద్భుతమైన శుభవార్తను అందించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడా కుంభరాశి వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నామండి. ఈరోజు జూలై 25, 2026 శనివారం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం దక్షిణాయనం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహంతో మీ జీవితంలో అనేక శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఫైనాన్స్, బ్యాంకింగ్, పెట్టుబడులు, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ మరియు విదేశీ అవకాశాలు, కెరియర్ గ్రోత్, కుటుంబం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి వంటి రంగాలలో సానుకూల మార్పులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పచ్చండి. ఈరోజు పూర్తి పంచాంగం చూసుకుంటే జూలై 25, 2026 శనివారం అవుతోంది. ఋతువు గ్రీష్మ ఋతువు, మాసం ఆషాఢ మాసం, దక్షిణాయనం, తిథి ఏకాదశి. తొలి ఏకాదశి ఉదయం 11:34 వరకు ఉండి తర్వాత ద్వాదశి ప్రారంభమవుతోంది. నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 4:36 వరకు ఉండి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. వర్జం ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుంచి 8:31 వరకు. అమృత గడియలు రాత్రి 9:40 నుంచి 11:28 వరకు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయటం, ఏకాదశి శనివారం, అలాగే వెంకటేశ్వర స్వామి కృప కలిసి రావటం వలన కుంభరాశి వారికి ధన, ఉద్యోగ, కుటుంబ మరియు ఆధ్యాత్మిక విషయాలలో అనుకూల ఫలితాలు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకుంటే, ఆర్థిక పరిస్థితిలో క్రమంగా స్థిరత్వం అనేది ఈ రాశి వారికి ఏర్పడుతుందని చెప్పచ్చు. అలాగే నిలిచిపోయిన చెల్లింపులు లేదా రావాల్సిన డబ్బు అందేటటువంటి అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ సంబంధిత పనులు అనుకూలంగా పూర్తవుతాయని చెప్పొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వటం మీకు ప్రారంభిస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ లేదా భూమి కొనుగోలు విషయాలలో శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ రాశి వారికి కనిపిస్తాయి. ఇక డిజిటల్ బిజినెస్, యూట్యూబ్ లేదా ఆన్లైన్ ఆదాయాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయని చెప్పచ్చు. పొదుపు పెంచేటటువంటి అవకాశాలు వస్తాయి. శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ధనయోగం ఈ రాశి వారికి సిద్ధిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎలా ఉందో మనం చూసుకుంటే కనుక, ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పచ్చు. ప్రమోషన్స్, అలాగే శాలరీ హైక్, ఇంక్రిమెంట్ గురించి మంచి సమాచారం అందేటటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా మీకు మారతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఇంటర్వ్యూలకు శుభ సూచనలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయండి. మెడికల్, ఐటీ, ఫార్మసీ, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ రంగాలలో పురోగతి ఈ రాశి వారు సాధిస్తారు. విదేశీ కంపెనీలతో వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయంగా మారచ్చు. అలాగే నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కెరియర్ అభివృద్ధికి బలమైన పునాది అనేది పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక, శరీరంలో కొత్త ఉత్సాహం అనేది కనిపిస్తుందండి. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. అలాగే ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. మంచి నిద్ర వల్ల శక్తి కూడా మీకు పెరుగుతుందని చెప్పి చెప్పచ్చు. యోగా, ధ్యానం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశివారు. ఆరోగ్య పరీక్షలు కూడా సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడుతుంది. పాత ఆరోగ్య సమస్యల నుండి
ఉపశమనం పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాత్విక ఆహారం శరీరానికి మేలు చేస్తుందని చెప్పచ్చు. భగవంతుని అనుగ్రహంతో ఆరోగ్యపరంగా సానుకూలమైన మార్పులు ఈ రాశి వారికి కనిపిస్తాయని చెప్పచ్చు. మరి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే కనుక జీవిత భాగస్వామితో అనుబంధం మరింతగా బలపడుతుందని చెప్పచ్చు. ప్రేమికుల మధ్యన అపార్థాలు అనేటివి తొలగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలకు శుభ సూచనలు కనిపిస్తాయని చెప్పచ్చు. కుటుంబ పెద్దల మద్దతు కూడా మీకు లభిస్తోంది. దూరంలో ఉన్న ప్రియమైన వారి నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కలిసి భవిష్యత్తును ప్రణాళికలు రూపొందించుకుంటారు. సంబంధాలలో విశ్వాసం అనేది కూడా పెరుగుతుంది. శుభకార్యాలపైన కూడా చర్చలు జరుగుతాయని చెప్పచ్చు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షంతో దాంపత్య సౌఖ్యం పెరుగుతుందని చెప్పి రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. మరి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉన్నాయో కుంభరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఇంట్లో శాంతి మరియు ఆనందం నెలకొంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే పెద్దల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత క్రమంగా పెరుగుతుందని చెప్పచ్చు. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగించేటటువంటి రోజు అండి. అలాగే ఆస్తి విషయాలలో పురోగతి అనేది కనిపిస్తోంది. బంధువులతో సంబంధాలు మీకు మెరుగుపడతాయని చెప్పచ్చు. ఇంట్లో శుభకార్యాల చర్చలు ప్రారంభం అవుతాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పచ్చు. ఇక దూరంగా ఉన్న బంధువుల నుండి మంచి సమాచారం మీకు రేపటి రోజున అందుతుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారండి. మరి రాశి విద్యార్థులకి మనం కనుక చూసుకుంటే ఈరోజు చదువుపైన ఏకాగ్రత పెరిగి కఠినమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, యూపీఎస్సి, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వారికి కూడా శుభయోగాలు కనిపిస్తున్నాయండి. మరి ఇక ఉన్నత విద్య, ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ, స్టడీ అబ్రాడ్ అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలకు అనుకూలమైన ఫలితాలు కూడా మీకు లభిస్తాయి. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు మరియు మార్గదర్శకత్వం లభించే అవకాశం కనిపిస్తోంది. జ్ఞాపక శక్తి అనేది పెరిగి పరీక్షలలో ఈ రాశి విద్యార్థులు మంచి మార్కులు సాధించే అవకాశాలు కూడా బాగా బలంగా కనిపిస్తున్నాయండి. కొత్త కోర్సులు, అలాగే ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంటర్వ్యూలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు ఆత్మవిశ్వాసంతో ఈ రాశి వారు బాగా రాణిస్తారు. విదేశీ విద్య కోసం అప్లై చేసిన వారికి కూడా శుభ సమాచారం అందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల మీ లక్ష్యాల వైపు మరింత వేగంగా ముందుకు సాగుతారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో విద్యలో విజయాలు, భవిష్యత్తులో మంచి కెరీర్కు బలమైన పునాది అనేది మీకు ఏర్పడుతుంది. మరి కుంభరాశి స్త్రీలకు రేపటి రోజున ఎలా ఉందో కనుక మనం చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగిని మహిళలకు ప్రమోషన్, ఇక శాలరీ హైక్, కెరియర్ గ్రోత్ మరియు కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గృహిణులకు చూసుకుంటే కుటుంబ సభ్యుల నుండి గౌరవం, ప్రశంసలు మరియు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పచ్చు. హోమ్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, బొటిక్, హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ వంటి రంగాలలో ఉన్న స్త్రీలకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, అలాగే బ్యాంకింగ్, పర్సనల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి ఆర్థిక నిర్ణయాలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చండి. వివాహం కాని స్త్రీలకు మంచి వివాహ సంబంధాలు లేదా శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వివాహిత మహిళలకు జీవిత భాగస్వామి నుండి ప్రేమ, గౌరవం మరియు సహకారం మరింతగా పెరుగుతుందని చెప్పచ్చు. పిల్లల చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తుకు సంబంధించిన శుభ సమాచారం కుటుంబంలో ఆనందాన్ని మీకు నింపుతుంది. ఆరోగ్యపరంగా శక్తి, ఉత్సాహం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా, ధ్యానం మరియు సాత్విక ఆహారం నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం, ఆర్థిక స్థిరత్వం మరియు శుభయోగాలు మీకు బలపడతాయని చెప్పచ్చు. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, భక్తి సూచనలు కనుక మనం చూసుకుంటే ఉదయం స్నానం చేసిన తర్వాత
ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ మహావిష్ణువును దర్శించగలిగితే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం విశేష ఫలితాలను ఇస్తుందండి. తులసి మొక్కకు నీరు పోసి నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఆవులకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు పెట్టడం ద్వారా పుణ్యఫలాలు మీరు అందుకుంటారని చెప్పచ్చు. అవసరమైన వారికి అన్నదానం లేదా పండ్ల దానం చేయటం చాలా మంచిది. తద్వారా ఆర్థిక అడ్డంకులు తొలగే అవకాశం కనిపిస్తోంది. అమృత గడియలు రాత్రి 9:40 నుంచి 11:28 వరకు ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించటం మంచిది. దుర్ముహూర్తం మరియు వర్జన్ సమయంలో కొత్త పనులను ప్రారంభించకుండా ఉంటే శుభ ఫలితాలు మరింతగా పెరుగుతాయి. ఇంట్లో గోవిందనామ స్మరణ లేదా వెంకటేశ్వర సుప్రభాతం వినటం ద్వారా సానుకూల శక్తి అనేది పెరుగుతుందండి. ఈరోజు భక్తితో చేసిన ప్రతి ప్రార్థనకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప లభించి ఉద్యోగం, ధనం, కుటుంబం మరియు ఆరోగ్య విషయాలలో శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు బలపడతాయండి. మరి ఇవి ఈ యొక్క కుంభరాశి వారికి జూలై 25 శనివారం ఆషాఢ మాసం ఏకాదశి పుణ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో ధనయోగం మరియు ఉద్యోగ పురోగతి, వ్యాపారాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, విద్యలో విజయం, అలాగే ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శాంతికి అనుకూలమైన శుభ సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఈరోజు స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ సానుకూల ఆలోచనలతో మీరు కనుక ముందుకు సాగండి. మీ కృషికి దైవానుగ్రహం తోడైతే కనుక విజయాన్ని ఎవరు ఆపలేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఖచ్చితమైన తెలుగు రాశి ఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవింద గోవింద శ్రీనివాస గోవింద.